నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు, నోటిఫికేషన్ మాత్రం 5,000 పోస్టులకే ఎందుకు ప్రశ్నించిన హరీష్ రావు. ఐదు గ్రామాల రోడ్లు అస్తవ్యస్తం, మొబైల్ శిలాఫలకాలతో మోసం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు. అడవిలో అన్నలు లేరనుకుంటున్నారా? వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు. కార్మికులను వేధిస్తే కేసులు తప్పవు. కల్వకుంట్ల కవిత హెచ్చరిక. రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత టి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త డీజీపీ సివి ఆనంద్ స్వయంగా పోలీస్ శాఖలో సుమారు 19,000 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడం ఆశ్చర్యకరమని, దీనివల్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని అన్నారు. గతంలో కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీస్ శాఖలో 17,000 ఖాళీలు ఉన్నప్పుడు దాదాపు అదే స్థాయిలో 17,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం 19,000 ఖాళీలు ఉన్నాయని అధికారికంగా చెబుతున్నా ప్రభుత్వం మాత్రం ఎందుకు 5,000 పోస్టులకే పరిమితమవుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పలు హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఉద్యోగ నియామక పరీక్షలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా పరీక్షా ఫీజును 400 రూపాయల నుంచి 800 రూపాయలకు పెంచడం యువతపై అదనపు భారం మోపినట్టేనని ఆరోపించారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న యువత ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, ఖాళీల సంఖ్యకు అనుగుణంగా అన్ని పోస్టులను భర్తీ చేసేలా వెంటనే సమగ్ర నియామక ప్రక్రియ చేపట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఖాళీలను గుర్తించి పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొంటోందని పేర్కొన్న హరీష్ రావు ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. గత 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అద్భుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తా ఉన్నాం. హైడ్రా లాంటి అరాచక చర్యలను ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నాం. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇంత అద్భుతంగా పోరాడుతున్నదంటే మీలాంటి కార్యకర్తల అండదండల వల్లనే మేము ఇంత అద్భుతంగా పోరాడగలుగుతున్నాం. ఇంత ధైర్యంగా అసెంబ్లీలో గాని బయట గాని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నామంటేనే మీలాంటి కార్యకర్తల కొండంత అండ వల్లనే ఇవాళ మేము ఇంత గట్టిగా పోరాడగలుగుతా ఉన్నాం. ఈ కార్యకర్తల కోసం ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా ఇందులో హాజరు కావాలని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కలవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మేడపల్లి క్రాస్ వద్ద 5 గ్రామాల రోడ్ల సమస్యలపై నిర్వహించిన ధర్నా నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, అసరవెల్లి, కొండాపూర్ గ్రామాల రోడ్డు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గతంలో మొబైల్ శిలాఫలకాల ద్వారా ప్రారంభించిన రోడ్ల పనులను పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గ్రామాలపై రాజకీయ కక్షతో అభివృద్ధి పనులను నిలిపివేశారని, బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచిన గ్రామాల్లో రోడ్డు పనులు రద్దు చేయించారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. టెండర్లలో అక్రమాలు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి, బిల్లుల నిలిపివేత వంటి చర్యలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఒకే రోజు 20 నుంచి 30 శంకుస్థాపనలు చేసి మొబైల్ శిలా ఫలకాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించారని, శంకుస్థాపన చేసిన రోడ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పనులు తమ కన్స్ట్రక్షన్ కంపెనీకి మాత్రమే ఇప్పించుకొని నాణ్యత లేని పనులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
మేడపల్లి ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో రవాణా సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని 10,000 మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామాలకు బస్సు సదుపాయం కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యలను కూడా ప్రస్తావిస్తూ గోదావరి జలాల ద్వారా చెరువులు నింపకుండా అడ్డుకుని మట్టి మొరం దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైతే గ్రామస్తులతో కలిసి నిధులు సేకరించి పనులు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నియోజకవర్గ పార్టీ నాయకులు, సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, 5 గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరే వచ్చి ఇక్కడ నేను తెచ్చిన రోడ్లకు శంకుస్థాపన చేసినావు కదా, కొన్ని రోడ్లు అమ్ముకున్నావు కదా, కొన్ని రోడ్లు కాంట్రాక్ట్ నీ పేరు మీద వేసుకొని కోట్ల రూపాయలు గడించినావు కదా, మరి ఈ రోడ్డు ఎందుకు మీ దృష్టికి రావటం లేదు? ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? ఆనాడు మొబైల్ శిలాఫలకాన్ని నవ్వుల పాలు చేసి శంకుస్థాపనలు అంటేనే ఒక జోక్గా తయారు చేసి ఆనాడు మొబైల్ శిలాఫలకం ద్వారా మీరు శంకుస్థాపన చేసి ఇవాళ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో సమానం చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ ఇక్కడి నుంచి మేడపల్లి రోడ్ ఏదైతుందో నిజం కూడా చాలా బాధాకరం. మొన్న ఒక్క చినుకు పడితేనే ఇలా ఎక్కడికక్కడ ఆగిపోయి 10,000 జనాభాకి ఇవాళ కనెక్టివిటీ లేకుండా ఉన్నది. కాబట్టి మొద్దు నిద్ర వీడండి, ఇంకో 2 రోజులు చూస్తాం. లేకుంటే చందాలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇంటింటికి చందాలు వేసుకొని ఈ రోడ్డును రిపేర్ చేసుకొని మీకు సిగ్గచ్చే విధంగా చేస్తామని చెప్పుకుని ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. నాకు నెలకు 46,300 రూపాయల పెన్షన్ వస్తున్నది మాజీ ఎమ్మెల్యేగా మీ దయతో. అది ఒక నెల పెన్షన్ ఈ రోడ్డు నిర్మాణం కోసం, మొరం కోసం నేను తప్పకుండా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ చందాలో భాగంగా నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజలకు ఆటంకం కలుగుతుంది, ఎండాకాలం ఉంది, ఇంకా దయచేసి మీరు దీన్ని నిరసనను విరమించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కె కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కార్మికుల సమస్యలు, వారి హక్కుల పరిరక్షణ అంశాలపై మాట్లాడిన ఆమె కార్మికులను వేధించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవిలో అన్నలు లేరని అనుకుంటున్నారేమో, వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల హక్కులను కాలరాసేవారిని ఉపేక్షింపబోమని స్పష్టం చేశారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే అధికారులు, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేయిస్తామని కవిత హెచ్చరించారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన ఆమె కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కవిత పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మైసంపేట్ గ్రామస్తులకు కేటాయిస్తున్న భూముల్లో కొంత భాగాన్ని పొరుకులు కొట్టి సాగు చేశామని నచ్చన్, ఎల్లాపూర్, గొండుగూడ గిరిజనులు వాదిస్తున్నారు. ఆ భూములపై తమకు హక్కులు ఉన్నాయని, ముందుగా తమకు భూములు కేటాయించిన తర్వాతే ఇతరులకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మైసంపేట్ పునరావాస గ్రామస్తుల భూముల సమస్య చాలా కాలంగా కొనసాగుతోందని, దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు. భూ హక్కుల విషయంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడడానికే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. ఇక్కడ మీ అందరికీ తెలుసు మన ప్రాంతం ఎట్లాంటిది. అడవిలో అన్నలు ఉంటే మనకి ఇక్కడ గుండె ధైర్యం ఉండే. వాళ్ళు ఆనాడు ఉంటే ఆఫీసర్లు అందరు జర పద్ధతితో నుండి మీ అందరికి ఫెసిలిటీస్ క్రియేట్ చేసేది. ఇలా ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయినరు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తు పెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా వెంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకు ముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే. ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటది. ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి.
ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని, ఇసుకను బుక్ చేసుకునే వినియోగదారులకు నిబంధనల ప్రకారం సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జోగులాంబ, గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా సమీపంలోని తుమ్మిళ్ల ఇసుక ర్యాంప్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక ర్యాంప్ వద్ద సమగ్ర కార్యకలాపాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అక్కడి రిజిస్టర్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారాన్ని వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రవి, ఏఎస్పీతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ కేసుల పురోగతి, బాధితులకు అందుతున్న సహాయం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నమోదైన అట్రాసిటీ కేసుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను ప్రాధాన్యంగా తీసుకుని విచారణను వేగవంతం చేయాలని సూచించారు. దర్యాప్తు పూర్తయిన కేసుల్లో ఛార్జ్ షీట్లు సకాలంలో దాఖలు చేసి న్యాయ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 2023 నుంచి 2026 వరకు జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు ప్రభుత్వం నిబంధనల మేరకు మొత్తం 67,045 లక్షల పరిహారం అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బాధితులకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ, సహాయ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించగలిగే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, కమిటీ సభ్యులు సూచించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అట్రాసిటీ ఘటనలకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రతి నెల నిర్వహించే సివిల్ రైట్స్ డే కార్యక్రమాల్లో తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచాలని ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న ఏసీపీలు మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల విషయంలో పోలీస్ శాఖ వేగంగా స్పందిస్తూ ఎఫ్ఐఆర్ల నమోదు, దర్యాప్తు, ఛార్జిషీట్ల దాఖలు, విచారణలో ఉన్న కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం అందేలా చట్టపరమైన చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేష్ కుమార్, ఏసీపీలు ప్రశాంత్ రెడ్డి, నరసింహారావు, ఆర్డీఓలు వెంకటేష్, వెంకన్న, తహసీల్దార్ సిహెచ్ రాజు, ఎన్జీఓ ప్రతినిధులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కేఆర్ఎంబీ ఇంజనీర్లు సోమవారం నాడు పరిశీలించారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు విడుదలవుతున్న నీటి విడుదల, ఆర్డీఎస్ ఆనకట్ట దగ్గర ఉన్న పెండింగ్ పనులు, ప్రధాన కాల్వ మరమ్మతులు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలు అక్రమంగా చేస్తున్న నీటి చౌర్యం, ఆనకట్టను బ్యారేజీగా మార్పు చేయుటకు తీసుకోవాల్సిన చర్యలు, తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు అనుసరించాల్సిన అంశాలపై అధికారులను 3 రాష్ట్రాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ ఆనకట్టకు గత 75 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై ఆర్డీఎస్ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ తనగాల సీతారాం రెడ్డి కేఆర్ఎంబీ అధికారులకు ఏకరువు పెట్టారు. ఆర్డీఎస్ ఆనకట్ట మరమ్మతులు చేయాలని తెలంగాణ సర్కార్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచెవిన పెడుతుండటంతో ఆర్డీఎస్ కి అందాల్సిన 15.9 టీఎంసీల నీరు అందడం లేదని వివరించారు. ఆనకట్టలో షీల్డ్ పేరుకుపోవడం, వరదలకు ఆనకట్ట దెబ్బతినడం, కాల్వ లైనింగ్ లేకపోవడంతో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా అందుకు తగ్గట్లు రావడం లేదని వివరించారు. ఏపీ సర్కార్ కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా 4 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎడమ కాల్వ నిర్మాణం చేపట్టడంతో అడ్డుకున్నామని అధికారుల దృష్టికి ఈ సందర్భంగా తీసుకొచ్చారు. ఉద్యోగాల భర్తీ నియామక ప్రకటనలపై తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరుద్యోగ యువత చిక్కడపల్లి లైబ్రరీ వద్ద మెరుపు ధర్నా నిర్వహించింది. పెద్ద సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ధర్నా అనంతరం నిరుద్యోగులు చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ర్యాలీ కొనసాగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు.
చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న పలువురు నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగులు మాత్రం తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల విడుదల, పరీక్షల నిర్వహణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో బూత్ లెవెల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ఈఆర్ఓ చాహత్ బాజ్పేయి పేర్కొన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్లో బిఎల్ఓలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాచ్ల రూపంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రోజుకు 2 బ్యాచ్ల చొప్పున సుమారు 230 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బిఎల్ఓలకు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేలా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జూన్ 26 నుంచి జూలై 24 వరకు నిర్వహించనున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి బిఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని కలెక్టర్ సూచించారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ఫారాలను ప్రతి ఓటరుకు అందజేసి వాటి స్వీకరణకు సంబంధించిన అంగీకార పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే ఉజ్జాయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జాయిని మహంకాళి టెంపుల్లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆగస్టు 2న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఉత్సవాలకు జూలై 19న ఘటాల ఊరేగింపుతో శ్రీకారం చుట్టనున్నారు. సంప్రదాయబద్ధంగా జరిగే ఈ కార్యక్రమంతో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆగస్టు 2న భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆగస్టు 3న భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర పరిస్థితులు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై భవిష్యవాణి వినిపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆలయ ఈవో మనోహర్ రెడ్డి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అందజేశారు. ఈ మేరకు వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆలయ పండితులు, దేవాదాయ శాఖ అధికారులు కలిసి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. గుండెపోటుతో మరణించిన పస్తం వినోద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామస్తులు కలిసి 60,000 ఆర్థిక సహాయం అందజేశారు. వినోద్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన 2 చిన్నారుల పరిస్థితి గ్రామస్తులను కలచివేసింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో వారి భవిష్యత్పై ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నారుల దీనస్థితిని చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబం కష్టకాలంలో ఒంటరిగా మిగలకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి 60,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తుల మానవత్వానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయంలో తమకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. స్నేహ సేవా ఫౌండేషన్ ద్వారా మనము ఇతోధిక సహాయం చేయాలి. ఒక్కొక్క చుక్క అయితేనే బిందె నిండుతుంది, ధారాళంగా ఎప్పుడు పడవని చెప్పేసి 10 రూపాయల నుంచి మొదలుకుంటే స్నేహ సేవా ఫౌండేషన్ వారి విజ్ఞప్తి మేరకు, మానవతా కోణం మేరకు ₹1 నుంచి మొదలుకుంటే 10,000 రూపాయల వరకు ఇచ్చినటువంటి దాతలకు ఒకసారి మనమంతా మననం చేసుకుందాం. చనిపోయిన కుటుంబాన్ని అక్కున చేసుకోవడం, బతికున్న కుటుంబాన్ని అక్కున చేసుకునే అనేక కుటుంబాలను చూస్తున్నాం తప్ప అసలు ఈ పస్తం వినోద్ ఎవరు అంటే చూసాం. వాళ్ళ పాప, వాళ్ళ భార్య పేరు భాగ్యలక్ష్మి, వాళ్ళ కోసం చేసుకుంది. ఇదే స్ఫూర్తిని, ఇదే మానవతా దృక్పథాన్ని స్నేహ సేవా ఫౌండేషన్ అందిస్తున్నటువంటి, ముఖ్యంగా దీన్ని డీల్ చేస్తున్నటువంటి సీతారామరెడ్డికి, ఇక్కడి నుంచి రాజశేఖర్కి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, చనిపోయిన కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో ఇంకా చాలామంది దాతలు ఉన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కమలాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పాలంచి సత్యనారాయణపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచిన ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని ఖండిస్తూ నర్సంపేట నియోజకవర్గంలోని పాత్రికేయుల పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. నర్సంపేట అమరవీరుల స్తూపం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించి దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నియోజకవర్గంలోని వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాడికి బాధ్యులైన వారిని పోలీసులు వెంటనే పట్టుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జర్నలిస్టుల సంఘం హెచ్చరించింది. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాలు కఠినంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇకపై జర్నలిస్టులపై ఎవరైనా దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంఘ ప్రతినిధులు స్పష్టం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం దుగ్గొండి గ్రామంలో లాంఛనంగా ప్రారంభమైంది. దుగ్గొండి ప్రాథమిక పాఠశాల మరియు జెడ్పీ హైస్కూల్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కమిషెట్టి ప్రశాంత్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎలగొండ రామస్వామి ఆధ్వర్యం వహించారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, చదువుపై దృష్టి మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ చైర్పర్సన్ నాగరాజు, కక్కర్ల ప్రమోద్, శ్యామ్ సుందర్, సుమలతతో పాటు ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను అందరూ స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఈ కార్యక్రమం విద్యార్థుల హాజరు శాతం పెరగడానికి, పాఠశాలల పట్ల ఆసక్తి పొందడానికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విద్యార్థుల అల్పాహార పథకం వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటలకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి, వెంకటేష్ గౌడ్ మరియు పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి విద్యాభివృద్ధికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాటేటి రవి, వార్డు సభ్యులు ఊరటి లింగారెడ్డి, మంద పరిమిళ, అనిల్, గుండెబోయిన రాజు, ఇటుకల మౌతిక్, గుజ్జుల రమ, శ్రీను, నాంపల్లి రాజయ్య, పొగాకు దివ్య, బాలకృష్ణ, ఆదర్శ, నందలక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు, నోటిఫికేషన్ మాత్రం 5,000 పోస్టులకే ఎందుకు ప్రశ్నించిన హరీష్ రావు. 5 గ్రామాల రోడ్లు అస్తవ్యస్తం, మొబైల్ శిలాఫలకాలతో మోసం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు. అడవిలో అన్నలు లేరనుకుంటున్నారా? వాళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు. కార్మికులను వేధిస్తే కేసులు తప్పవు. కల్వకుంట్ల కవిత హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.